హాయ్, దిస్ ఈస్ భారతి. ఇవాళ మీకు నేను చూపించిపోయే రెసిపీ న్యూడిల్స్ అండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. కిడ్స్ కూడా మీరు ఈజీగా పెట్టచ్చు. వీట్ నూడిల్స్ అండి. ఇది హెల్త్కి కూడా ఏమి ఇష్యూ ఉండదు. ముందు నేను ఒక 4 cups ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. ఇందులో ఆయిల్ కూడా మనం ఏమీ వేసుకోవసరం లేదు. స్వీట్ కార్న్ వేసానండి. జస్ట్ చేతితో గుప్పుడు అంటారు కదా, అట్లా వేసుకున్నాను. నెక్స్ట్ క్యారెట్ అండి. క్యారెట్ కూడా ఒక గుప్పెడు వేసుకున్నాను. ఇవి నేను ఫ్రై చేయట్లేదండి, బాయిల్ చేస్తున్నాను. ఇవి మనకి ఇట్లా తింటేనే జ్యూసీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి. క్యారెట్ అండి, కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో మీరు చేసి పెట్టండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. చిల్లీ అండి, 1 చిల్లీ తీసుకున్నాను. అండ్ గ్రీన్ పీస్ కూడానండి. అవి మనకి ఒక జస్ట్ 5 minutes అన్నీ కూడా త్వరగా కుక్ అయిపోతాయండి. నూడిల్స్ అండి, అవి నేను చూపిస్తున్నాను కదా, వీట్ నూడిల్స్ అండి. బయట మార్కెట్లో దొరుకుతున్నాయి మనకి. ఇవి ఒక 5 minutes మనకి బాయిల్ అయితే మంచిగా అట్లా చూడండి పొంగు వస్తుంది. అట్లా కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. అంటే 4 బండిల్స్ ఉంటాయి, 4 సర్కిల్స్. నేను అట్లా 4 తీసుకున్నాను. చూడండి, అవి ఇన్స్టెంట్ వీట్ నూడిల్స్ అండి. మనకి మైదాతో చేసినవి కూడా కాదు, మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి. చాలా మంచిగా ఎమ్మీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను ఒకటి 4 వేస్తున్నాను. అది బాగా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇవి కూడా నూడిల్స్ కుక్ అవ్వడానికి ఒక 5 minutes మనకి ఎట్లనో పడుతుందండి. చూడండి, నేను ఇందులో ఆయిల్ కూడా జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసానండి. మనం ఇది జ్యూసీగా తింటే పిల్లలకి కూడా మంచిగా తింటారండి. ఫ్రై చేసుకుని దాన్ని ఒక బండిలో మనం ఫ్రై చేసుకుని ఎగ్ అది బిట్ చేసుకొని అట్లా అనవసరం ఉండే ఆయిల్ అది ఎక్కువ పడుతుంది. ఇట్లా అయితే కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా కూడా చేసి చూడండి. కాలుతున్న మీరు ఈ బాయిల్ అయిన వాటర్లో కూడా ఎగ్ బీట్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఎగ్ బీట్ చేసి ఇట్లా బాయిల్ వాటర్లో వేస్తే కొంచెం స్మెల్ వస్తుందండి. మనం ఫ్రై చేసుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్. చూడండి, మనకి బాయిల్ అవుతుంది. చాలా అమ్మీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు నేను ఇందులో దీనికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటానండి. ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందండి, వాటర్ క్వాంటిటీకి తగ్గ. చూడండి, 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను. నెక్స్ట్ ఇన్స్టెంట్ నూడిల్స్ ప్యాకెట్స్ కానీ బయట మార్కెట్లో దొరుకుతున్నాయండి. నేను అది వేసుకున్నాను. అది 4 ప్యాకెట్స్ వేసుకున్నాను. ఒక సర్కిల్ నూడిల్స్ సర్కిల్కి ఒక ప్యాకెట్ వేసుకున్నానండి. అలా 4కి 4 ప్యాకెట్స్ నేను వేసేసుకున్నాను. మనం అట్లాగా గట్టి పట్టుకుని కాసేపు మనకి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలా ఎమ్మీగా అయితే ఉంటుందండి. చూస్తుంటే మీకే టెంప్టింగ్గా ఉందనుకుంటా. చాలా బాగుంటుందండి. చాలా పిల్లలైతే నేను చేసిన నూడిల్స్ చాలా మంచిగా తింటారండి. చాలా ఇష్టపడతారు పిల్లలు. నేను స్టార్టింగ్లో ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ రాసానండి. చూడండి, రెడీ అయ్యాక ఇట్లా అన్నీ నేనైతే జ్యూసీగా తినుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఇంకా వేసుకోవచ్చు.